హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని సైదాబాద్లో ఉన్న ఒక స్కూల్లో హోంవర్క్ కింద కల్మా చదువుకు రావాలని విద్యార్థినిని ఆదేశించడం వివాదానికి దారితీసింది. ఆ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్న హిందూ విద్యార్థికి కల్మా చదువుకు రావాలని హోంవర్క్ ఇచ్చారు టీచర్. ఆ విషయాన్ని విద్యార్థి డైరీలో కూడా రాశారు. ఇది గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహించారు. స్కూలుకు వెళ్లి యాజమాన్యాన్ని స్కూల్ను నిలదీశారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రార్థనలు లేదా మతపరమైన పాఠాలు బలవంతంగా చెప్పించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. That's not the reading Fateh, reading Kalma is not homework for our kids. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతపరమైన అంశాలను బలవంతంగా బోధిస్తున్నారని సమాచారం అందడంతో హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాతబస్తీలోని స్కూల్కు బీజేపీ నాయకులు వెళ్లి ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. స్కూల్లోని హిందూ విద్యార్థిని కల్మా చదువుకు రావాలని ఆదేశించడంపై విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం కూడా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బరి తెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. పాత బస్తీలో పాకిస్తాన్ కు అనుకూలంగా టాప్ల మీద రాస్తారు, ఇండియాకు వ్యతిరేకంగా రాస్తారు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రాస్తారు, హిందూ దేవులను కించపరిచే మీద ఉర్దూలో కొటేషన్స్ రాస్తారు. ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎన్ని ఆటోలు సీజ్ చేశారు, ఎంతమందిని జైలుకు పంపారు, ఎంతమంది క్రిమినల్ కేసు పెట్టారు, వాళ్ళు స్వేచ్ఛనిస్తారు. అది సెక్యులరిజం. ఇవాళ ఈ ఆటో కార్మికులు రాస్తే మాత్రం దీన్ని మతం. ఈ కుహనా సెక్యులర్ వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో రెచ్చిపోతున్నారు. వీళ్ళు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే భరత్ లాంటి ఆటో కార్మికుడికి హిందూ యువత అంతా కూడా, హిందూ సమాజం అంతా కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పాతబస్తీ పరిధి సైదాబాద్లో ఉన్న ఒక స్కూల్లో హోంవర్క్ కింద కల్మా చదువుకు రావాలని విద్యార్థిని ఆదేశించడం వివాదానికి దారితీసింది. స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్న హిందూ విద్యార్థికి కల్మా చదువుకు రావాలని హోంవర్క్ ఇచ్చారు టీచర్. ఆ విషయాన్ని విద్యార్థి డైరీలో రాశారు. ఇది గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రార్థనలు, మతపరమైన పాఠాలు బలవంతంగా చెప్పించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. Children's book, then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this name. मुत्तम क्या किस्सा? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Actually, teacher. రాయనా में तब రాయా तो ఎందుకు రాస్తారు? సైదాబాద్లో ఉన్న సక్సెస్ స్కూల్లో మతపరమైన అంశాలను బలవంతంగా బోధిస్తున్నారని సమాచారం అందడంతో హిందూ సంఘాలు కూడా ఆగ్రహించాయి. పాతబస్తీలోని స్కూల్ను బీజేపీ నాయకులు ముట్టడించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. స్కూల్లో హిందూ విద్యార్థిని కల్మా చదువుకు రావాలని ఆదేశించడంపై విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం కూడా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary.
రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? That's not the reading Fateh, reading Kalma is not homework. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.